పార్టీ చేతలనే చేసి చూపిస్తారు. కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ 4-5 రోజుల నుంచి ఇష్యూ నడుస్తోంది. మొట్టమొదటగా ఆమె ఏదైతే మెదక్ ఎంపీ రఘునందన్ రావు వేసిన నూలు మాల దాని విషయంలో ఫోటో తీసేసి బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరో అది ఎవరనే విషయంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ట్రోల్ చేసిన అతన్ని సోషల్ మీడియాలో పెట్టిన వ్యక్తిని పట్టుకోవచ్చు, శిక్షించవచ్చు, అక్కడికక్కడే పులిసే. కానీ ఒక మహిళా మంత్రి ఆమె మరి సాటి అంటే 2.5 కోట్ల మహిళలు ఉన్నారు తెలంగాణలో, వాళ్ళందరికీ కూడా మరి మహిళా మంత్రి మరి తీసుకోవాల్సిన అంటే ఆమె చేసిన కామెంట్స్ మరి 4 రోజుల నుంచి సంచలనంగా మారుతున్నాయి. నిన్న మరొకసారి కూడా మరి సినిమా రంగాన్ని కూడా ఆమె ఇందులోకి లాగడం కావచ్చు. కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ మధ్యలో ఎవరు వెళ్ళారండి? ఆమె కేసీఆర్ను విమర్శించిన ఏది అదంతా రాజకీయ విమర్శలు. మరి సినిమా రంగాన్ని ఎందుకు లాగుతున్నారు? మరి దీని పట్ల ఏం చెప్తారు చెప్పండి. దీని వెనకాల మొత్తం కూడా సూత్రధారులు వేరు, పాత్రధారులు వేరు, ఇద్దరు వేరు వేరు అండి. కొండా సురేఖ గారిని అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నటువంటి చిల్లర రాజకీయం. అన్న మీరు అట్లా మాట్లాడొద్దు. మా ముఖ్యమంత్రి గురించి మీరు రేవంత్ అన్న గురించి అట్లా మాట్లాడొద్దు. రేవంత్ అన్న సూత్రధారి గారు, పాత్రధారి గారు వెనుక పెట్టుకొని మాట్లాడాల్సి. ఇంకా కూడా మీరు అదే మైఫిల్లో ఉండి ఇంకా కూడా మీరు అధికారంలో ఉన్నామన్న ప్రబల ఇంకా మా మీద అసూయ పట్టుకుంటూ మా ప్రభుత్వం మీద మా మీద అసూయ పెంచుకొని మీరు రేవంత్ అన్న లాగుతున్నారు. ఇక్కడ రేవంత్ అన్నకి ఏం సంబంధం అండి? ముఖ్యమంత్రికి ఏం సంబంధం అంటే మీరు ఎంతసేపు అంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రి కూర్చోవడం మార్చుకోలేకనండి మీరు ఇట్లా మాట్లాడడం. ఆమె ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చెప్పారు, ఆమె కూడా వెనక్కి తీసుకుంది. టార్గెట్ కేటీఆర్ ఎందుకు క్షమాపణ చెప్పట్లేదు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది ఓకే, అతను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ప్రెసిడెంట్గా కేసీఆర్ ఉన్నారు, హరీష్ రావు వచ్చారు, కేసీఆర్ ఎందుకు రావట్లేదు? పాత్రదారులు సూత్రధారులు వేరని మీరు మాట్లాడుతున్నారు అన్న. మరి ఇప్పుడు జరిగిన ట్రోలింగ్ మీద కూడా మరి సూత్రధారు ఒకరు పాత్రధారు ఒకరు అని మేము అనుకోవాల్సి వస్తుంది డెఫినెట్ గా. దానికి కూడా మీరే ఆన్సర్ చెప్పాలి. మీరు ఆడవాళ్ళ పట్ల గతంలో కూడా కేటీఆర్ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో కూడా చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనం కలిగించారో చూసారు. చెప్పనిస్తే చెప్తాం. మీరు చెప్పండి. చెప్పండి. మరి మీరు గడికి మా ముఖ్యమంత్రి మాత్రం కరెక్ట్ కాదండి. మా ముఖ్యమంత్రి అనే ముందు మరి దాని వెనకాల మరి మీ పార్టీలు ఎవరు ఉన్నారు చెప్పండి. రాష్ట్రానికి అధినేత అండి, మాటకు జవాబుదారి ఆయన్నే. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకంటున్నారండి? కొండా సురేఖ గారు క్యాబినెట్ మంత్రి, కొండా సురేఖ గారు క్యాబినెట్ మంత్రి కాబట్టి క్యాబినెట్ కి ఎవరు అంటే ముఖ్యమంత్రి గారు కాబట్టి మేము అంటున్నాం, మాకు హక్కు ఉంది అంటున్నాం. ఎట్లా అంటారండి? అంటే ఏ మహిళ ఏం మాట్లాడినా, ఏ నాయకురాలు ఏ మంత్రి ఏం మాట్లాడినా వెనకాల రేవంత్ అన్న ఉంటే చెప్తారండి. మహిళలుగా మిమ్మల్ని కూడా గౌరవిస్తాం, కొండా సురేఖ గౌరవించాలి, అది మన కనీస బాధ్యత, అది మన సాంప్రదాయం. ఎవరు అధికారం ఇచ్చారు? బట్టలు ఊడగొట్టి కొడతాము బజార్లో అని ఎవరు అధికారం ఇచ్చారండి మీకు? ఎట్లా అంటారు మీరు? ఎలా అంటారు? మీరు రాజకీయంలో ఉన్నారా, గూండాగర్దిలో ఉన్నారా? నాకు అర్థం కాదు. మీరు ఈ మాట అన్నకి మీరెవరు? అవును, మహిళలను మొత్తము సినీ పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్లతో మొత్తం కేటీఆర్ గారి గురించి ఆ విధంగా చెడు మాటలు మాట్లాడడం ఎంతవరకు సమస్య? ఆమెకు ఎవరిచ్చారు హక్కు? ఒక అధికారిక ప్రోగ్రామ్ లా పార్టిసిపేట్ చేయడానికి మీరు అడ్డగోలు చిత్రీకరణ చేస్తే ఎప్పుడైతే క్షమాపణలు చెప్పాలి, అలాగే ఎమ్మెల్యే నుండి అనర్హులుగా ప్రకటించాలి. నిజంగా ప్రభుత్వం ఏమైనా నీతిమయమైనటువంటి ప్రభుత్వం ఉంది అని నిరూపించుకోవాలంటే ఆమె చేసిన ప్రవర్తనకు ఖచ్చితంగా చేయాల్సి. రైట్, ఓకే, 1 మినిట్. మహిళా మంత్రి గురించి బర్తరఫ్ చేయాలి, డిస్క్వాలిఫై చేయాలి అనే అర్హత అసలు చాలా చిన్న చూపు మాట్లాడకండి. కౌశిక్ రెడ్డి చీర గాజులను అవమానించిన రోజు ఎక్కడ పోయినండి మీరు? కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాట కరెక్ట్ అండి? ఇష్టం అంటే బ్రేక్ డాన్స్ సినిమా వాళ్ళని అన్నదానికి తప్పే ఎక్కడ స్టేట్మెంట్ వాపస్ తీసుకున్నారండి. మరి మీరు తీసుకోండి, ఫస్ట్ మీ పార్టీ తీసుకోండి. కౌశిక్ రెడ్డి మాట్లాడిన దానికి మీరు యాక్షన్ తీసుకోండి. ఎందుకు తీసుకోవట్లేదండి మీరు? కౌశిక్ రెడ్డి మాటలకు మీరు ఎందుకు తీసుకోలేదు యాక్షన్? ఈ రోజు మీరు మమ్మల్ని అడిగే ముందు మీరు ఎందుకు తీసుకోలేదు? మీరు తెలంగాణ మహిళలను అవమానించినట్టు కదా మాట్లాడుతున్నారు మీరు.
మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అవునా మీరు మీ స్థాయిని దించుకొని మాట్లాడాల్సిన బాధ్యత మీద ఇంకా చెప్పండి నాకు మొదలు ఆడ స్థాయి నించుకోవడం కాదండి, ఒక ఆడబిడ్డను ఎంత బాధ పెడితే ఆ ఆవేదనలో, ఆ బాధలో స్లిప్ కౌశిక్ రెడ్డి వెనకాల ఉన్న మరి మీ పార్టీ నాయకులు చేసిండ్రా చీరలు గాజులు మమ్మల్ని ఎట్లా అవమానించిండ్రు? తెలంగాణ ఆడబిడ్డలను అవమానించే హక్కు మీకు ఎక్కడ ఉన్నది? మీ అందరి ఇళ్ళ మహిళలు లేరా? మీ మహిళలు వేరే పార్టీలో మహిళలు కాదా? మరి ఎందుకు ఇస్తారు కౌశిక్ రెడ్డి యాక్షన్? మీరు ఇంతవరకు కూడా చెప్పండి. ఆ ముచ్చట్లకు పార్టీకి సంబంధం లేదు, పార్టీ ఎందుకు సంబంధం లేదండి? సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాట్లాడిన అన్నారు. శ్రీనివాస్ గారు మరి కౌశిక్ రెడ్డి గారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, సంబంధం లేదు అనడం కౌశిక్ రెడ్డి గారి మీద యాక్షన్ తీసుకోండి. పార్టీ మీద ఎందుకు అంటారు? పార్టీ అధిష్టానం ఎందుకు అంటారు? వెళ్ళిండ్రు కదా అక్కడికి. కేసీఆర్ గారి దాంట్లో ఏం సంబంధం ఉంది? కేటీఆర్ గారికి ఏం సంబంధం ఉంది? విజయారాయ్ గారు మీరు 1 minute మీరు ఆగండి మేడం. ఇది కేటీఆర్ మీద కేసీఆర్ మీద ప్రధాన ప్రతిపక్షంగా ఆమె మంత్రిగా ఏదైనా చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, విచారణ చేయించుకోవచ్చు, ఆమె సర్వాధికారాలు ఉన్నాయి. కానీ ఈ విషయంలో ఆమె చేసిన వ్యవస్థలో సినిమా రంగం అంతా, ఇప్పుడు సినిమా పరిశ్రమ అంతా ఏకమైపోయి ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళు ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేతలని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. హైడ్రాతోని మీరు హైదరాబాద్ రియల్ మాట్లాడుతున్న తరుణంలో పంచాయతీ అండి మూసి అని దాని గురించి ఎమ్మెల్యే గారు లైన్ లో ఉన్నారు, ఒక నిమిషం మీరు ఆగండి. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, ఆయనతో ఒకసారి